సెవెంత్ క్వశ్చన్ గమనించినట్లయితే క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. సరైనవి కాదు, సరికాని వాటిని, తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఏ వచ్చేసి ఏమి ఇచ్చాడు, 1/2 × 4 ప్లస్ 1/4 × 6 ప్లస్ 1/6 × 8 ప్లస్ అండ్ సో 1 ప్లస్ 1/28 × 30. ఆల్రెడీ దీన్ని అంతా చేస్తే ఆన్సర్ 6/30 వచ్చిందా లేదా, అది కరెక్టా రాంగా, మనకు అడిగింది ఏంటి, రాంగ్గా ఉన్నట్టు గుర్తించండి అని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ తీసుకుంటున్నాం 1/2 × 4 ప్లస్ 1/4 × 6 ప్లస్ అండ్ సో 1 ప్లస్ 1/28 × 30. దీన్ని మొత్తాన్ని చేస్తే 6/30 వస్తుందా లేదా, ఎస్ ఆర్ నో. మన రాంగ్ ఉన్నవే మనకు ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెక్ చేయాలి. డి ఈక్వల్ టు ఎంత ఉంది, 2. డిఫరెన్స్ చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ సిరీసెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఒకటి ఉంది, అదే 1/d ఆఫ్ ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. చూడండి, వెరీ ఈజీగా డిస్కస్ చేయొచ్చు. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 1/d ఎంత, d అంటే తెలుసు 1/2, d వాల్యూ 2 అని తెలుసు. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏంటి, 1/2. ఇంకా చూడండి, ఫస్ట్ టర్మ్ 1/2, చివరి టర్మ్ ఏంటి 1/30. 1/30. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 1/2, లాస్ట్ టర్మ్ వచ్చేసి మైనస్ 1/30. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, 1/2కి 1/2, 2 × 30. ఇప్పుడు చూడండి ఎల్సిఎం చేస్తున్నాం, 2కి 30కి ఎల్సిఎం ఎంత, డైరెక్ట్ 30 వస్తుంది. కానీ చేద్దాం ఒకసారి. చూడండి 2, 30. ఇంకా 2 1 2, 2 1 2, 2 5 15 1 15, అంటే 30నే రావడం జరిగింది. ఈ 30ని 2తో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే 15 వస్తుంది. 15 × 1 15. నెక్స్ట్ మైనస్ 13 30తో డివిజన్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 1తో 1 చేస్తే 1. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమొచ్చింది, 1/2 × 14/30. ఇప్పుడు చూడండి 2 1 2 7. ఆన్సర్ ఏంటంటే 7/30 రావాలి. కానీ మనకు వచ్చింది ఆన్సర్ ఎంత, 6/30. అంటే ఇచ్చినది రాంగ్. ఇప్పుడు చూడండి ఏ అనేది రాంగ్. ఏ నుంచి ఏమైనా చేయొచ్చా, చూడండి ఏ అనేది సరికానిది. ఓకే, ఆప్షన్ ఏ రావచ్చు, అంటే ఆప్షన్ సి అయితే రాదు. ఏ సరికానిది. ఇప్పుడు ఏ బీలు రెండు సరికానివే. ఇప్పుడు ఏ ఇక్కడ లేదు కాబట్టి బి కూడా సరికానిదే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లు 3 క్లమ్జీగానే ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒకటే సరికానిది అని అంటే అప్పుడు బి అనేది ఆటోమేటిక్గా ఏమైండాల, తప్పే అయిండాల ఖచ్చితంగా. కానీ మ్యాక్సిమం 2 అలానే ఇచ్చాడు, క్లమ్జీగా ఉన్నాయి ఆప్షన్స్. ఇప్పుడు చూడండి ఆప్షన్ బిని ఒకసారి చెక్ చేసినట్లయితే బి ఏమి ఇచ్చాడో చూడండి, డైరెక్ట్ ఇక్కడే క్వశ్చన్లోనే చేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే 3ని ఏం రాస్తాం, 1/3గా రాస్తాం. నెక్స్ట్ ఏం రాస్తాం, ఫస్ట్ టర్మ్ ఏంటి 1/1, లాస్ట్ టర్మ్ ఏంటి మైనస్ 1/34. చూడండి 1కి 34కి ఎల్సిఎం చేస్తే 34 వస్తుంది. ఇంకా 3, 1కి 34కి ఎల్సిఎం చేస్తే 34. 34ని 1తో డివిజన్ చేస్తే 34. 34 × 1 34. ఇప్పుడు 34 చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా 1/3, ఇంకా 33/34. ఇప్పుడు చూడండి 3 1 3 11. అంటే ఆన్సర్ ఏంటి, 11/34 ఉండాలి. ఏముంది, 11/36 ఉంది. ఆప్షన్ కరెక్టా, రాంగ్. అంటే ఇది కూడా రాంగ్. అంటే 2 సరికానివి. 2 సరికానివి ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. బి ఫర్ భారత్. ఇప్పుడు చూడండి మనకి ఏ సరికానిదని తెలిసిన వెంటనే మనం ఏం చేస్తాం, కొద్దిగా లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. అది చూడండి, ఏ సరికానిది అన్నప్పుడు ఇది సరికానిది అంటే ఇది ఉండొచ్చు అని పెడుతుంటారు యాక్చువల్గా. అప్పుడు బి కూడా సరికానిది ఇచ్చినాడు, ఏ సరికానిది ఇచ్చినాడు, బి సరికానిది ఇచ్చినాడు. ఈ 2 ఉంటాయా, ఉండవు. మనకి ఇది సరైనదని ఉండాలి, లేదా ఇదైనా సరైనదని ఉండాలి. మన ఆప్షన్లు అందుకే అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ డైరెక్ట్ మనం బి అని పెట్టేయచ్చు. ఒకటి చెక్ చేసినప్పుడే డైరెక్ట్ పెట్టేయచ్చు. ఇప్పుడు చూడండి ఏ సరికానిదని తెలిసిన తర్వాత బి సరికానిదని మరి వేరే ఆప్షన్లు ఇస్తాడా, ఇవ్వడు. అంటే అప్పుడు డి కాదు, ఏ కాదు, ఆల్రెడీ సి ఎలిమినేట్ అయిన ఆన్సర్ ఏంటి అంటే బి. డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓన్లీ ఫస్ట్ చెక్ చేసిన వెంటనే డి కూడా కాదని చెప్పేయచ్చు మనం. ఓకే, చూడండి క్వశ్చన్ ఏ విధంగా లాజికల్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ కూడా చాలా వేరియేషన్ ఉంటాయి ఖచ్చితంగా. అందుకే ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ అప్పుడు నేను చెప్తూ ఉన్నా. నెక్స్ట్ ఓకే, 8th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోదాం. చూడండి, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఈ క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్కి ఎంత డిఫరెన్స్ ఉందనేది కూడా ఒకసారి గమనించండి. చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఆప్షన్ ఏని గమనించినట్లయితే 1/1 × 2 × 3 ప్లస్ 1/2 × 3 × 4 ప్లస్ 1/3 × 4 × 5 ప్లస్ అండ్ సో 1 ఇన్ఫినిటీ. ఇంతకుముందు ఇన్ఫినిటీ ఇవ్వలే,
లాస్ట్ టర్మ్ వాల్యూ కూడా మనం ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇచ్చాడు ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు, అది కరెక్టా కాదనేది గుర్తించాలి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే చూడండి ఏని గమనించినట్లయితే ఒకసారి చూడండి 1/1 × 2 × 3 ప్లస్ 1/2 × 3 × 4 ఇలాంటివి త్రీ సిరీసెస్ ఇచ్చినప్పుడు ఇన్ఫినిట్లో ఇచ్చినప్పుడు ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అవుతుంది. చూడండి 1/2 × డిఫరెన్స్, ఫస్ట్ 2 టర్మ్స్ మధ్యన డిఫరెన్స్ని చెక్ చేయాలి, లేదా నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్యన డిఫరెన్స్ని చెక్ చేయాలి. లాస్ట్కి ఇంటూ ఫస్ట్ టూ టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది సింపుల్గా. చూడండి డిఫరెన్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు మనకు డిఫరెన్స్ తెలిసిపోయింది. ఏంటి డిఫరెన్స్? d = 1 అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏమన్నాం? ఫస్ట్ టూ టర్మ్స్ని తీసుకోవాలి. 2 × 1 2 అవుతుంది. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏంటి అని అంటే డైరెక్ట్గా 1/4. చూడండి ఏ విధంగా డిస్కస్ చేసాం, 1/4 వచ్చింది. ఆప్షన్ ఏ అనేది కరెక్టే. కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి ఏ మాత్రమే సరైనది ఇచ్చాడు. ఓకే ఇది కరెక్ట్ ఉండొచ్చు, ఏ సరైనది ఉండొచ్చు, ఇక్కడ కరెక్ట్ ఉండొచ్చు, ఏ సరైనది ఉంది ఇక్కడ కరెక్ట్ ఉండొచ్చు, ఏ సరైనది ఇక్కడ ఉంది, అన్నిట్లో ఉన్నాయి. ఓకే నెక్స్ట్ బీని చెక్ చేద్దాం. ఓకే బి ఏంది? 1/4 × 7 ప్లస్ 1/7 × 10 ప్లస్ 1/10 × 13 ప్లస్ అండ్ సో వన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. ఇంతకుముందు ఒక టర్మ్స్ ఇచ్చాడు ప్రీవియస్ క్వశ్చన్ 7th క్వశ్చన్లో. ఇప్పుడు అలా ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం చేయాలి. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇన్ఫినిట్లో ఇచ్చి 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్స్ని చెక్ చేసి ఫస్ట్ టర్మ్స్తో ఇంటూ చేయాలి. ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ ప్లస్ ఇంటూ ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ టర్మ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1 డిఫరెన్స్ని చెక్ చేస్తే ఏమొస్తుంది? ఇంకా 3 అన్నిట్లో సేమ్గానే ఉంటుంది. ఇంకా 3 ఫస్ట్ టర్మ్ ఏముంది? ఇంకా 4 ఉంది. ఫస్ట్ టర్మ్ ఏముంది? 4 ఉంది. 4తో మల్టిప్లికేషన్ చేస్తే అయిపోయి 3 4 ఎంత? 12. 1/12 ఆన్సర్. చూడండి 1/12 ఉందా? ఎస్ ఉంది. అంటే ఆప్షన్ బి కూడా కరెక్టే. ఇప్పుడు ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది, ఏ మాత్రమే అన్నాడు, బి కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు సి ఇక్కడ ఏబి మాత్రమే సరైంది. ఇక్కడ చూడు ఏబీలు సరైంది. ఓకే నెక్స్ట్ ఫైనల్ వరకు చెక్ చేయాల్సి వస్తుంది ఎక్కడికైనా. ఇక్కడ బి అనేది ఎలిమినేట్ అయిపోయింది, సి అనేది. ఎందుకంటే బి కూడా సరైనదే అన్నాడు. అక్కడ బి కూడా సరైనది అన్నాడు. అంటే ఏసీలు సరైనమైనప్పుడు బి కూడా సరైనది ఉండాలి కదా. అందుకే ఆప్షన్ ఏ ఎలిమినేట్ అవుతుంది, ఆప్షన్ సి ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది గెస్ చేద్దాం. ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి 3 సిరీసెస్ ఇచ్చాడు. 3 సిరీస్ ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పినాం 1/2 × డిఫరెన్స్ ప్లస్ ఫస్ట్ 2 టర్మ్స్ అని చెప్పాం. అదే క్వశ్చన్ దాంట్లోకే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ని చెక్ చేస్తున్నాం. డిఫరెన్స్ అంతా 2, నెక్స్ట్ డిఫరెన్స్ 2, ఎక్కడైనా డిఫరెన్స్ 2నే ఉంది. ఇప్పుడు చూడండి మనం ఏం చెప్పాం? 1/2 × డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2. డిఫరెన్స్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఓకే ఫస్ట్ 2 టర్మ్స్ 4 2s are 8. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది? 2 2s are 4, 4 8s are 32. 1/32. 1/32 ఉందా? ఎస్ కరెక్ట్. 1/32 కూడా ఇవ్వడం జరిగింది. సి కూడా సరైనదే. ఏబీలు సరైనవి అంటే ఈ రెండు రాంగ్. నెక్స్ట్ డి మాత్రమే సరైనది. ఆప్షన్ డి ఫర్ దేవనకొండ. అంటే 3 సరైనవి అని ఇచ్చాడు ఆప్షన్. ఓకే క్వశ్చన్స్ చూడండి ఎలా ఉన్నాయో గమనించినట్లయితే ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం Sn = 3n² + n/2 అయితే పదాంతరం ఎంత, మొదటి పదం ఎంత, ఎన్నో పదం ఎంత? చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూడండి మనం పదాంతరం కనుక్కున్నాలంటే ఇప్పుడు n గుణకంలో ఉంటే ఏదైతే ఉందో అది, కానీ ఇక్కడ n² అని ఉంది. చూడండి n² అని ఉన్నప్పుడు దాన్ని డబల్ చేయాలి. n యొక్క గుణకంలో ఉన్నదాన్ని డబల్ చేయాలి. ఇక్కడ మన ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఒకటి చెప్పాం. ఇక్కడ 3 ఉన్నాయి సిరీస్ 1/2 × 3 × 4 అని సిరీస్ ఉన్నప్పుడు మనం చెప్పాం ఒకటి 1/2 × డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ 2 టర్మ్స్ అని. మనం లాస్ట్ టైం అక్కడ మిస్టేక్ రాసినాం. ఫస్ట్ 1 టర్మ్ అని రాసినాం, రాయడంలో 1 టర్మే రాసినాం, చేయడంలో మాత్రం 2 టర్మ్స్ అని రాసినాం. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు చూడండి Sn = 3n² + n/2 అని ఇచ్చాడు. ఒకవేళ 2n అని ఇచ్చాడు అనుకో, n గుణకంలో ఏదైతే ఉందో అదే పదాంతరం అని చెప్పేవాళ్ళం 2 అని. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3n² / 2
ప్లస్ ఎన్ బై 2 సపరేట్ ఇండివిజువల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ స్క్వేర్లో ఉంది అంటే ఎన్ గుణకంలో ఉన్నదాన్ని డబల్గా తీసుకోవాలి అంటే 6/2 కింద ఎట్లా ఉంటే అలానే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 1s 2 3s ఆన్సర్ ఏంటి 3. ఎవరు 3? పదాంతరం 3. పదాంతరం 3 ఎక్కడెక్కడ ఉంది? 1లో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. పదాంతరం అందరూ చేయగలుగుతారని అన్ని ఆప్షన్లలో కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మొదటి పదం కనుక్కోమన్నాడు. మొదటి పదం అంటే ఇప్పుడు ఏంది? n = 1 అనుకుందాం అంతే. ఇప్పుడు చూడండి 3 × 1² 1 అంటే 3 ప్లస్ 1 n ప్లేస్లో 1/2 3 + 1 ఎంత? 4/2 ఎంత ఆన్సర్ 2. ఇక్కడ చూడండి ఇది ఆప్షన్ ఏకి ఏ కంటే ఇది పదాంతరంకి వచ్చిన వాల్యూ, నెక్స్ట్ వచ్చిన వాల్యూ మొదటి పదంకి వచ్చిన వాల్యూ ఎంత? 2 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ అవుతుంది, డి ఎలిమినేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏబిసిలోనే మన ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ చూడండి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ ఎన్నవ పదంని కనుక్కోవాలి. ఎన్నవ పదం అంటే ఏంటి? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. టిఎన్కి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఇప్పుడు చూడండి ఏ అనేది మనకు తెలుసు, మొదటి పదంని కదా అనుకుంటుంది. మొదటి పదం కిందకి వచ్చింది 2 వచ్చింది, ప్లస్ ఎన్ అంటే ఏంటి? ఎన్ ఏమో తెలియదు కాబట్టి n - 1 ఇంటూ డి అంటే మనం అనుకున్నాం, డి ఎంత కనుక్కున్నాం? 3. చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తాయి ఆన్సర్ అంతే. మనం ఎన్ అనేది తెలియదు కాబట్టి ఎన్కి అన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. డి అనే వాల్యూ తెలుసు, మొదటి పదం వాల్యూ అనేది కూడా తెలుసు. T1 అన్న ఏ అన్న మొదటి పదం వాల్యూ సేమ్. ఆల్రెడీ మనం కాన్సెప్ట్లో కూడా చెప్పాం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి అదేవిధంగా 9th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు 2 + 3 × n 3n - 3 నెక్స్ట్ ఏమవుతుంది? 3n - 1 అవుతుంది. చూడండి -3లో 2 పోతే -1 3n - 1 3n - 1 ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి జస్ట్ సింబల్స్ చేంజ్ చేశాడు. ఇక్కడ చూడండి మైనస్ ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్. బి ఫర్ భారత్. ఇప్పుడు 10th క్వశ్చన్ గమనించినట్లయితే ఒక అంక శ్రేణిలో ఎన్నవ పదం Tn = 4n - 9 అయిన మొదటి n పదాల మొత్తం ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి దీనికి ఎలా అంటే ఏ విధంగా ఉంటుంది అంటే కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పాను. కాన్సెప్ట్ అనేది దీని మీద కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఆ కాన్సెప్ట్ని అప్లై చేసినట్లయితే ఇంకా 1 + 1 + 1 + 1 and so on అప్ టు n వరకు. అంటే ఇప్పుడు ఇలాంటి ఇచ్చినాక సమ్మేషన్ 1కి ఏంటి ఫార్ములా? డైరెక్ట్ n అని గుర్తుంచుకోండి. సమ్మేషన్ 1కి ఎంత? n అని. ఇప్పుడు అదేవిధంగా ఇంకొకటి 1 + 2 + 3 + 4 and so on n అంటే దీనికి సమ్మేషన్ nకి n × n + 1/2 అని. న్యాచురల్ నెంబర్స్కి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం నెంబర్ సిస్టంలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి అవే బేసిక్స్ యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఎన్నో పదం అడిగారు అంటే Tn = 4n - 9. ఇప్పుడు చూడండి S(n) = T(n) సమ్మేషన్కి ఈక్వల్. ఇది ఈక్వల్గా ఉండాలి అనమాట. టోటల్ టర్మ్స్ అనమాట, పదాల మొత్తానికి అదేవిధంగా పదం యొక్క టర్మ్కి. ఇప్పుడు చూడండి ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి మనం ఏం చేయగలుగుతున్నాం? సమ్మేషన్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి సమ్మేషన్ Tn. ఇప్పుడు చూడండి దీనికి ఏమవుతుంది? 4n - 9. ఇప్పుడు చూడండి సమ్మేషన్ 4ని బయటికి తీస్తున్నాం, సమ్మేషన్ n మైనస్ 9ని బయటికి తీస్తున్నాం. ఇంకా ఏం లేదంటే 1 ఉన్నట్ల సమ్మేషన్ 1. ఓకే, సమ్ ఆఫ్ అని అంటారు, సమ్మేషన్ అంటారు, సమ్ ఆఫ్. ఓకే 4 సమ్ ఆఫ్కి ఎన్కి ఏం ఫార్ములా? n × n + 1/2. ఇప్పుడు n × n + 1/2. ఇప్పుడు చూడండి ఇప్పుడు మైనస్ సమ్ ఆఫ్ 1కి ఎంత? n. ఇప్పుడు 9 × n 9n. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 4తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4n² నెక్స్ట్ ఏమవుతుంది? 4n అవుతుంది /2 -9n. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నామో చూడండి ఒకసారి. ఏ విధంగా చూడండి 4n² + 4n మల్టిప్లికేషన్ చేస్తాం. 2 × 9 18 - 18n ఎవరు ఇచ్చారు? నెక్స్ట్ 18n/2. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నాం? 4n² - 14n/2.
చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఇండివిజువల్గా చేయగలగాలి. 4n² 2 మైనస్ 14n/2 చేస్తే 2 1s are 2, 2 2s are 4 అంటే 2n² మైనస్ 2 1s are 2 7s are అంటే 7n. చూడండి ఏమొచ్చింది, 2n² మైనస్ 7n. 2n² మైనస్ 7 ఉంది, రాంగ్. 2n² ప్లస్ 7 ఉంది, రాంగ్. 2n² మైనస్ 7 అంటే ఆప్షన్ సిలో ఉంది, సి ఫర్ క్రికెట్. అంటే ఆప్షన్ డి కూడా ఎలిమినేట్. జస్ట్ సింబల్స్ చేంజ్ చేశారు చూడండి, ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, మైనస్లో రావాలి ఆన్సర్. ఇక్కడ చూడండి 2n² మైనస్ 7n. ఎక్స్టెన్షన్ ఏమైనా అవుతే ఇంకే విధంగా అవుతుందంటే 1² ప్లస్ 2² ప్లస్ అండ్ సో 1 ప్లస్ n² అంటే సಮೇషన్ n²కి ఏంటి ఫార్ములా, n ఇంటూ n+1 2n+1/6. ఆల్రెడీ ఇవి డిస్కస్ చేసాం. ఓకే, మళ్ళీ ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్ అవుతే ఏముంటుందంటే 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో 1 ప్లస్ n³. ఈ సಮೇషన్ n³ కూడా ఏంటి, n² n+1 హోల్ స్క్వేర్ బై 4. చూడండి ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెరీ ఈజీ. అన్నిటికీ షార్ట్ కట్స్ అనేది గుర్తుంచుకోకూడదు. మన కాన్సెప్ట్ ఆల్రెడీ నెంబర్ సిస్టంలో ఇవి నేర్చుకున్నాం కాబట్టి అవే తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, ఫినిష్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.